వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్న శ్రీనివాస్ గారు. సో స్కిన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి పైపూత గంట పైన రాసుకోవడానికి సంబంధించి ఒక ఆయిల్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాము. అది ఎలా చేస్తారో, దానికి కావాల్సినవి ఏంటి అనేది సార్ అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. అందరికీ నమస్కారం. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురించి మాట్లాడుతున్నా. ఈరోజు స్కిన్ ప్రాబ్లంతో అనేక మంది సఫర్ అవుతున్నారు. చాలా మంది మా దగ్గరకు వచ్చే వాళ్ళు 12 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి వాడుతున్నా నేను ఎక్కడా నాకు తగ్గలేదు అంటుంటారు. వాళ్ళకు అంటే ఇంటేక్గా మెడిసిన్ ఇచ్చి ఒకటి పైపూత మందుగా ఇస్తాము. అది మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. జనరల్గా ఒక రెండే 2 ఇంగ్రీడియంట్స్ చూపెట్టము. ఇది కొబ్బరి నూనె. ఈ కొబ్బరి నూనె పోయి 2 లీటర్లు, అంటే తక్కువ, మేమైతే 50 లీటర్లు చేస్తాం వీక్లీ వన్స్. ఒక 2 లీటర్లు స్వచ్ఛమైన కొబ్బరి నూనె, అంటే కురడి కాయలు అన్నీ ఉంటాయి, కొబ్బరికాయలు ఉంటాయి, అవి డ్రై ఉంటాయి, అవి తీసుకొచ్చుకొని మనం పట్టించుకుంటాం. ఎక్కడ కూడా మనం ఆన్లైన్ గానీ ఏదైనా పర్చేజ్ చేయము. ఈ కొబ్బరి నూనె ఏముంటది అంటే ఆడించినది. మనం 2 లీటర్లు కొబ్బరి నూనె తీసుకున్నాము, స్వచ్ఛమైన కొబ్బరి నూనె. దాంట్లో ఏంటంటే ఒక 2 రకాల ఇంగ్రీడియంట్స్ వాడతాం. గంధకం ఒకటి, పటిక ఒకటి. ఇది 2 లీటర్లు తీసుకున్నాం కాబట్టి గంధకం అనేది మీకు అన్ని పచారీ కొట్లలో దొరుకుతుంది. కొద్దిగా జాగ్రత్తగా గంధకం అనేది వాడేటప్పుడు చేతికి గ్లౌజులు వేసుకొని స్టమక్ ఇంటేక్ పోకుండా చూసుకోవాలి. 2 లీటర్ల కొబ్బరి నూనె పోసాము, 200 గ్రాముల గంధకం. ఇది ఏంటంటే పటిక. ఇది పటిక 100 గ్రాములు. ఆల్రెడీ పటిక అందులో కలిపాం మనం, కాబట్టి అది పోసేసి సరిపోద్ది. 200 గ్రాముల గంధకం, 100 గ్రాముల పటిక, 2 లీటర్ల కొబ్బరి నూనెతో దాంట్లో వేసి సన్నని మంట మీద కూర్చొని బాగా పొంగు వస్తుంది. ఆ పొంగు వచ్చి పక్క పెట్టి బాగా పొంగు వచ్చిన దాంట్లో కలుపుకొని దీన్ని ఏం చేస్తామంటే ఒక 100 ml బాటిళ్ళల్లో ఇది చల్లారిన తర్వాత ఇది రాగి పాత్ర. దాని మీద ఏంటంటే కొన్ని ఔషధాలు తయారు చేస్తానికి మనము లోపట అది కోటెడ్ అని వేస్తారు. దాని ద్వారా ఏంటంటే డ్రై కాదు, ఇది ఏంటంటే మొత్తం మాడిపోవడం కానీ జరగదు. చాలా వరకు ఏంటంటే ఎక్కువ మంట పెట్టినా కూడా ఏం కాదు. సన్నని మంట మీద మనం దీన్ని సుమారు ఒక 3-4 గంటలు కనుక ఆ విధంగా చేస్తే ఆ గంధకము, ఆ పటిక అనేది ఆ ఆయిల్కి వచ్చేస్తుంది. మొత్తం 3-4 గంటలు పడుతుంది. సన్నని గరిటతో ఈ విధంగా కలుపుకుంటూ చేసుకొని మేమైతే 100 ml బాటిల్లో ఇస్తాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ చర్మం కానీ, చర్మ వ్యాధి, గజ్జి కానీ, తామర కానీ, సోరియాసిస్ కానీ, పుండ్లు కానీ ఏ ఉన్నా కూడా ఇది ఇస్తాము. ఇది ఇస్తే ఏం జరుగుతుందంటే అక్కడ వరకు మొత్తం మాడిపోతుంది. స్టమక్ లో కూడా ఇస్తాము. ఒక టీ పొడి లాగా పౌడర్ ఇస్తాము. ఇక్కడ మా దగ్గరకు వస్తే నేల ఉసిరి అండ్ ఇదే గంధకాన్ని 10 గ్రాముల గంధకం, 30 గ్రాముల నేల ఉసిరి కలువలు వేసి నూరి ఒక చిన్న ఉండలాగా ఇచ్చి అదే పైపుతల్లో పెట్టిస్తాం. చాలా మంది నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇది సిద్ధ గురువులు చెప్పిన యోగము. ఇది ఇంట్లో తయారు చేసుకోవచ్చు అన్ని రకాలుగా. ఈ పైపుత మందు కడుపులో పిచ్చి కుసుమ అని ఒక మొక్క ఉంటది. ఆ మొక్కని మనం ఎప్పుడైనా కూడా సేకరించి ఈ విధంగా తయారవుతుంది. చివరకు ఈ విధంగా తయారైతే ఇది 100 ml బాటిల్. ఇది 4 రోజులు కాస్తంత కాటన్ పెట్టి గ్లౌజ్ చేసుకుని పెట్టుకోమని చెప్తాము. పెట్టుకున్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోమని చెప్తాము. చాలా బాగా పనిచేస్తుంది. మేము కొన్ని లక్షలు 1000 మంది దాటిపోతున్నారు. ప్రతిరోజు ఫోన్లు చేసి వస్తుంటారు మా దగ్గరికి. ఇది ఎవరైనా కూడా ఇంట్లో తయారు చేసుకునేది మనం అనమాట. సార్, ఇది ఏమైనా వాడిన తర్వాత అంటే మీరు లోపలికి మెడిసిన్ ఇంటేక్ కూడా తీసుకోవాలి. వీటికి ఏమైనా పత్రాలు ఉంటాయా సార్? పత్రం చేయాలి. జనరల్ గా ఏంటంటే వాస్తవంగా ఏంటంటే చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళు మనకు గోంగూర, వంకాయ, చింతపండు, చేపలు, నాన్ వెజ్ కనుక తింటే ఎమ్మటే మళ్ళీ బయటకు కొట్టేస్తుంది. కాబట్టి ఏంటంటే నా మాంసాహారం మానేసి ఆ గోంగూర, వంకాయ, చింతపండు, శనగపిండి ఇట్లాంటి మనం వాడొద్దు అని చెప్తాం. బెల్లం లాంటివి ఏం లేదు, ఇంత అన్నం ఇంత కూర వండుకొని తినమని చెప్తాం. చాలా ఇది ఏంటంటే దీనివల్ల అది చాలా వరకు 99% ఇదే దాన్ని పోగొడుతుంది. అది శరీరంలో శుద్ధి చేయడానికి ఇంటేక్ మెడిసిన్ ఇస్తాం. చాలా మందికి మేము ఇచ్చాము. చాలా మంది మొత్తం కంప్లీట్ పోయింది అంటారు. ఒక 6 నెలల పాటు ట్రీట్మెంట్ చేస్తాం. ఏదైనా కూడా ఆయుర్వేదంలో ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు టైం ఇస్తే అది ఏంటంటే మంచిగా బాడీ అంతా డిటాక్స్ అయ్యేది. కాబట్టి ఇది అద్భుతమైన యోగం. చాలా మంది మా సిద్ధ గురువులు నేర్పిన యోగం అనమాట. ఇది మేమైతే 100 లీటర్లు పెట్టి చేస్తాం. పెద్ద బాణం పెట్టి చేస్తాం అనమాట. ఇప్పుడు మా కోసమా సార్ ఇది? ఒక కేవలం మేకింగ్ చూపెట్టాలన్న ఉద్దేశంతో మొత్తం దాంట్లోకి వచ్చేస్తుంది.
వచ్చిన తర్వాత ఆ పొంగు అనేది మొత్తం పోవాలి. ఓకే. మామూలుగా పొంగంతా పోయిన దాకా గనక చేసుకుంటే అంటే ఇది మొత్తం పోతుంది సార్, ఇందులో ఉన్నదంతా ఆయిల్ లో కలుస్తుంది. ఆయిల్లో కలిసిపోతుంది. అచ్చా. ఆయిల్లో కలిసిపోయి కలర్ చేంజ్ అవుతుంది. ఇంకా డ్రై అయ్యి కొద్దిగా లైట్ బ్లాక్ కలర్ లో వస్తుంది. వచ్చిన తర్వాత మనం చల్లరబెట్టుకొని మనం గాజు బాటిల్ కానీ ఏదైనా బాటిల్ పోసి పెట్టుకుంటే ప్రతిరోజు వాడుకుంటే మీకు ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి వీడియో, ఇన్ఫర్మేటివ్ వీడియో.